ఏముంటుంది ఉద్యోగం లేక కడుపు చేత పట్టుకొని ఉద్యోగం కోసం బయలుదేరుతా ఎవరో తన మోసములు నాకు అలక్తిలేవానికి ఉద్యోగం ఇస్తారో ఏదో అలక్తిలేవాని కదా నేను ఎవరో నాకు ఉద్యోగం పోతాడా ఎవరో కథలకు పోతాడా ఒంటరి తగిలికొని ఎక్కడైనా సరే ఇంట్లో బతుకుని నేను నా కడుపు చేత పట్టుకొని నేను బయలుదేరినా ఎవరో తన మోసములు తగ్గడు తగలకుండా పోవడం ఎట్లా మనకే అమ్మన్నా చెట్టుకు డాష్ కొట్టినట్టు డాష్ కొట్టింది కదా నువ్వు నువ్వు ఊరి ఆయన ఏమున్నదా రేకులు పైన రేకులు ఉన్నాయి భూమి నేను మత్తులో చూసుకున్న ఎవరైతే షో నాకేమి నేనా ఓహో నేను ఎవరికంటే వాళ్ళకి అర్థమైన వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి అర్థమైన సంస్థలు చెప్తాను నేను ఒక పేరు చెప్పాలంటే వాళ్ళకి ఒక డిగ్నిటీ వాళ్ళకి ఒక
ఈయన నీ పేరేమిటో అంటే ముందు నా శవిస్తాను చెప్పమంటావు చెప్తేనే మా నాన్న అడగల పేరు నేనే తెలుసు ఆ, నువ్వే నా పీతిన్ మూర్ఖులా పేరు అడిగితే ఏమైనా చెప్పింది అదే నబీ ముద్దులో మహమ్మద్ ఇంకొక పేరు కూడా ఉంది రామ స్వామి సాహెబ్ స్వామి సాహెబ్ ముందుగా మాది పలిచి కులం ఒకరితో ముందుగా మాది పలిచి కులం మా వంశం పలిచి వంశం మా ఆయన రామయ్య మా ఆయన పేరు తండ్రి గారి పేరు రామయ్య సీతమ్మ వాళ్ళిద్దరికి నేను ఒకటే మూకుడు వాళ్ళిద్దరికి నేను ఒకటే కొడుకు నేను ఎప్పుడు పుట్టినాడో లేదో మా నాయన కొత్త టికెట్ తీసుకున్నాడు రైలు ఎక్కితే పోలా రైలు కింద కొనుక్కుంటే కూర్చున్నాడు ఎప్పుడు నేను పుట్టినో లేదు వచ్చిన వాళ్ళందరూ ఏమన్నా నీ జన్మ అంటే నన్ను అంటే నన్ను చిన్నట్టున్నాడు కదా ఏమన్నా ఈ జన్మ ఎట్లా పుట్టావు నా కొడుక నన్ను ఎట్లా పుట్టావు నా కొడుక నన్ను పుట్టానే నీ నాయన చెప్పినావు కదరా నన్ను నేను నీకు చెప్తా ఉందా ఏమి పుట్టకరా నీ పుట్టక ఒక రోజుగా ఇంట్లో కూర్చొని పుట్టుకుంటాను అని నన్ను చెప్తా ఉన్నారు అందరూ కొంచెం అందరూ చూసేది నన్ను తిట్టేది మా అమ్మకు కోపం అయిపోయింది ఏదో లేకలాగా నాకు కొడుకు సంతానం కలిగినాడు ఏదో ఈయన లగ్నమో ఆయన లగ్నమో మనకై అయిపోయినాడు సరే ఎలాగైనా సరే మా ఇంటి ఎంతో కూర్చున్నాడు కదా కాలం అయిపోయి ఇది నేను రోజు ఎంతో కొద్ది ఈడే నాకు దిక్కని పెద్దలు చేసేదానికి మా అమ్మ ఉద్యోగంలో చేరింది ఈయన ఈ ధర్మరాజు స్వామి గుళ్ళో ఆలయంలో ఏం పని చేసినా తెల్లతో వేసేది పొరకట్టుకొని సరిపోసేది కల్లాపు చల్లేది ముక్కు పోసేది నీళ్ళు తప్పులెత్తుకొని ఆడ పెట్టేస్తే 5 వచ్చేది అభిషేకం చేసేది నైవేద్యం